రాష్ట్ర గీతం జయం జయ హే తెలంగాణ గీత రచయిత అందేశ్రీ దంపతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో తన సతీమణితో కలిసి సీఎం వారిని సన్మానించారు. అలాగే ఆయన నివాసంలో సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజతో పాటు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీతలు అయిన అందే భాస్కర్, ప్రేరణి నృత్య కళాకారుడు ప్రేరన్ రాజ్ కుమార్ నాయకులు మర్యాదపూర్వకంగా సీఎంను కలిశారు. అవార్డు గ్రహీతను ముఖ్యమంత్రి రేవంత్ సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సీఎంకు అశోక్ తేజ తాను రచించిన పుస్తకాలు, అందే భాస్కర్ డప్పును బహుకరించారు. ప్రజలకు సమస్యలు లేకుండా ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కుమ్రవెల్లి మల్లికార్జున స్వామివారి కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అయితే ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకం విజయవంతం కావాలని కుమ్రవెల్లి మల్లన్నను వేడుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మల్లికార్జున స్వామి దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చినాం. ఎన్నికలకు ముందు వచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించి మా ప్రభుత్వాన్ని తీసుకురమ్మని ఆ రోజు ప్రార్థించినాం. ఇవాళ మా కుటుంబ సమేతంగా వచ్చి పట్నం వేసి బోనం పెట్టి మొక్కు చెల్లించుకొని ఆ దేవుడి ఆశీర్వచనం మా పైన తెలంగాణ ప్రజలందరిపైన సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలి, సకాలంలో వర్షాలు పడి పాడి పంటలతోటి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలి, ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలి, ప్రజలకు అన్నింటినీ కూడా సమస్యలు పరిష్కరింపబడి భవిష్యత్తులో అందరూ కూడా బాగుండాలనేటువంటి ఒక కోరిక ఈ సందర్భంగా ఆ కొమరెల్లి మల్లన్నను కోరుకోవడం జరిగింది. మోదీ పాలనలో దేశానికి ఒరిగేదేమీ లేదంటూ రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. భైన్సా పట్టణంలోని గౌరీశంకర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని, అందుకే కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని అన్నారు. బీజేపీ పాలనలో అక్షింతలు, రామమందిరం, పుల్వామా దాడి ఇలాంటి సంఘటనలు చెప్పుకోవడం తప్ప చేసింది ఏమీ లేదంటూ సీతక్క విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఎంతో చేసిందని, కాంగ్రెస్తోనే నిజమైన అభివృద్ధి అని అన్నారు. బీజేపీ పాలనలో పేదలకు అన్యాయం జరిగిందని, కార్పొరేటర్స్ తప్ప పేదలకు ఏమీ చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కాంగ్రెస్ నాయకులు శ్రీహరిరావు, నారాయణరావు, పటేల్, విఠల్ రెడ్డి, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ 17 ఎంపీ సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ 17 ఎంపీ సీట్లు గెలవలేదు. రాహుల్ గాంధీ జన్మలో ప్రధాని కాలేరని కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో బీజేపీ పదాధికారుల సమావేశం కిషన్ రెడ్డిలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, బూత్ కమిటీల బలోపేతంపై చర్చించారు. ఏప్రిల్ 6న ప్రతి పోలింగ్ బూత్లో బీజేపీ టిఫిన్ బైట్ నిర్వహించాలని కిషన్ రెడ్డి సూచించారు. నేతలు, కార్యకర్తలంతా ప్రజల్లోకి వెళ్లాలని, తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ మెజార్టీ సీట్లు గెలిపిస్తోందని అన్నారు. అయితే 12 ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రాహుల్ గాంధీ జన్మలో ప్రధాని కాలేరు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదని సెటైర్ వేశారు. తెలంగాణలో రాజకీయ వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉందని, పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిన, డబ్బులు ఖర్చు పెట్టి డబుల్ డిజిట్ సీట్లు బీజేపీకి వస్తాయని జోష్యం చెప్పారు. అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు, ఈ రకంగా అనేక విషయాలు నేను పథకాల దగ్గర చెప్పదలుచుకోలేదు. కానీ రైతుల విషయంలో కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, యువకుల విషయంలో కావచ్చు, పేద ప్రజల విషయంలో కావచ్చు, ఈ 4 సెక్టార్లు మనం టార్గెట్ చేసుకుని ముందుకెళ్లాల్సి ఉంటుంది. తెలంగాణలో మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఈరోజు వచ్చే ఒక అవకాశం ఉంది. గతంలో మీకు తెలుసు 2018లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మనం ఒక స్థానాన్ని గెలిచాం. కానీ అదే 3 నెలల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాలు గెలవడం జరిగింది. 2018, 2019కి 2024 మరి నరేంద్ర మోడీ గారి పట్ల సానుకూలత 2-3 పెరిగింది. ఈరోజు కుగ్రామంలో ఉన్నటువంటి నిరక్షరాస్యులు సైతం కూడా ఈరోజు మోడీ గారి పేరు చెప్తే సానుకూలంగా స్పందిస్తున్నటువంటి విషయం మనం. కాబట్టి 2019లోనే ఆ రకమైనటువంటి సానుకూలమైనటువంటి స్పందన ఉన్నప్పుడు ఈరోజు 2024లో తెలంగాణలో ఈరోజు మరింత మనం కష్టపడి ప్రతి ఓటరు కలిసినట్లయితే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు తెలంగాణలో వస్తాయి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం
ఎన్ని రకాల తప్పుడు ప్రచారం చేసినా, ఎన్ని రకాలుగా డబ్బులు ఖర్చు పెట్టడం కోసం ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా విష ప్రచారం చేసినా ఈరోజు తెలంగాణలో మెజార్టీ సీట్లు డబల్ సీట్లు గెలిచేది మనం మాత్రమే ఈ సందర్భంగా మనవేస్తుంది. ఆ దిశలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనకు తేడా కనిపించట్లేదని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బూత్ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 రుణమాఫీని 10 ఏళ్ల పాటు చేయలేదని, 100 రోజుల్లో ఆ హామీని నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శించారు. రాష్ట్రానికి నిధులు రావాలంటే బీజేపీ ఎంపీలను గెలిపించాలని కోరారు. మెదక్లో బీఆర్ఎస్ కు స్థానికులు దొరకటం లేదా? కరీంనగర్ నుంచి హరీష్ రావును తీసుకొచ్చి ఇక్కడ రుద్దారు. ఆయన చాలదన్నట్లు ఇప్పుడు వెంకట్రామిరెడ్డిని తీసుకొచ్చారు. వెంకట్రామిరెడ్డిది ఏ జిల్లా, ఏ ఊరో ఆయనకే తెలియదు. కలెక్టర్గా ప్రజలను దోచుకున్నారు. అయితే ఇప్పుడు ఆ డబ్బు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్నారు. ఆయనకు ఇతరులు దోషించడం తప్ప తెలిసిందేమీ లేదు అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 90 రోజుల్లో 9,000 కోట్లు అప్పులు చేశారు. కేంద్ర ప్రభుత్వం దయతలిస్తేనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి నెలకొంది. సీఎం 17 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఢిల్లీ పోయి డబ్బులు తీసుకొస్తా అంటున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పాలి. కాంగ్రెస్ కు ఓటు వేస్తే భవిష్యత్తు కనిపించడం లేదు. తెలంగాణలో ఆ పార్టీకి ఓట్లే పడితే నిజాంపేట చెరువులో మునిగినట్లే. దేశంలో 3వ సారి నరేంద్ర మోదీని ప్రధాని చేయాలి అని రఘునందన్ రావు అన్నారు. రోడ్డుకి ఆయన్నే, మోరికి ఆయన్నే, కుల సంఘానికి ఆయన్నే, దేనికైనా ఆయనే కొబ్బరికాయ కొడుతున్నాడు. సిద్దిపేట ఎమ్మెల్యే ఎవడరా అంటే హరీష్ రావు. ఏడు హరీష్ రావు అంటే వస్తలేడు సిద్దిపేటకి. ఎందుకు? నిన్నటి దాకా నువ్వేం చేసినావు, ఇలా వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా. చేయాలా వద్దా? వస్తుంది. కొద్ది రోజులు ఉంటే కోడలు కూడా కొద్ది రోజులు వస్తుందా రాదా? వస్తుందా రాదా? వాడు 10 ఏళ్ళు చేసి నాశనం చేస్తే వీళ్ళు 100 రోజులు కాగానే నాశనం చేసుకుని మొదలుపెట్టి సారి చెప్తున్నాడు. ఇక నేను గేట్లు తీస్తున్నా అంటున్నాడు. గేట్లు తీసి అవతలకి వెళ్ళి ఇటు వస్తారో రారో నాకు తెలియదు. కానీ 764లో ఎందరు అటు పోతారో చూసుకోమని చెప్పాలి మనం. కాంగ్రెస్ ఆయన పోతారా పోరా? మరి దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ మన ఒక మెదక్ ఎంపీ గెలిచిరనుకో ఏమన్నా వస్తుందా? ఏం చేస్తాడు ఆయన కూడా పోయి 2 పోల్ట్రీ ఫామ్లు ఉంటే 3 పోల్ట్రీ ఫామ్ చేసుకుంటాడు. 2 కంపెనీలు ఉంటే 3 కంపెనీలు చేసుకుంటాడు. పైరోజులు చేసుకుంటాడు. మీరంతా బాగా చదువుకున్నారు తమ్మి. మీరే మా వారసులు, మీరే నరేంద్ర మోడీ, మీరే అమిత్ షాలు, మీరే యోగి ఆదిత్యనాథ్. ఒకటి ఆలోచించారు. 100 రోజులలో ఢిల్లీకి ఆయన తెలుస్తారా? ఏం చెప్పలే ఈ మాట. పెద్దపల్లి ఎంపీ ఒక ఆయన ఉంటుండే వాళ్ళకు, వెంకటేష్ అని. 5 ఏళ్ళ ఎంపీ పదవి కూడా అయిపోలే. ఇంకా 6 నెలలు ఉంది. నాకు వద్దు నీ కారు వద్దురా పోయిన, కారు దిగి నడుచుకుంటూ పోయిన కన్నా కూలి పని చేసుకుంటే కానీ అమ్మ నీ కారు వద్దు వేల కోట్లు ఉంటాయి ఇక్కడ. చేవలేలో ఒక ఆయన ఉంటాడు, రంజిత్ రెడ్డి అని ఒక ఎంపీ ఉంటుంది. చేగుంటలో కూడా పోల్ట్రీ ఫామ్లు పెట్టుకుంటే ఆయన 1000 కోట్లు ఆస్తి ఉంటాయి ఆయనకు. అందరికంటే ముందు బీఆర్ఎస్ డిక్లేర్ చేసిన సీట్ ఎవరికంటే రంజిత్ రెడ్డికి. ఆయన ఏమన్నాడు ఎరికైనా, నేను రాను బిడ్డో నీ కార్లో, కానీ కారు దిగి ఉరికిండి ఆయన. నీ కారు వద్దు, నువ్వు వద్దు, నీ దోస్తాను వద్దు అని పోయింది ఆయన. బీజేపీలోకి వస్తా అన్నాడు, కానీ ఆడ బీజేపీకి ఆల్రెడీ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్లోకి పోయింది ఆయన. సరే కారణాలు వేరే ఉండొచ్చు. అట్లా మన పక్కనే మెదక్ పక్కనే జైరాబాద్ ఉంటుంది. ఉన్నాడా బీబీ పాటిల్? 10 ఏళ్ళ కోలే బీఆర్ఎస్ కి ఎంపీ. వీళ్ళు ఉన్నాడా బీఆర్ఎస్ లో? మన మెదక్ చూడు, ఒక్కడన్నా మెదక్ లో కొట్లాడినోడు దొరికిండా? మెదక్ కూడా దొరికిండా? సిద్దిపేట వాడు దొరికిండా? అసలు మన జిల్లాలో ఎవరు జై తెలంగాణ అనలేదా? నిజాంపేట వాళ్ళు ఎవరు అనలేదా? కోనపుర పోలు జై తెలంగాణ అనలేదా? జైలు కోలేదా? మరి మెదక్ లో ఎవరు లేడా మొగోడు? కేసీఆర్ కు టికెట్ ఇచ్చేదానికి మెదక్ లో ఎవరు దొరకలేదా? ఈడిగా అల్లుడు హరీష్ పక్కూరికి వెళ్ళి మనం ఎదురుద్దిండు కరీంనగర్కి వెళ్ళి. ఒడిశాలోనే మే 13వ తేదీన ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ నివసించే వారి కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు బీజేడీ పార్టీ రాష్ట్ర స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కోరారు. దేశవ్యాప్తంగా ఎన్నికల నగరం మోగిన వేళ అభ్యర్థులు తమ ఓటర్లను ప్రభావితం చేసే దిశగా కుకట్పల్లి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. మినీ ఆసియాగా చెప్పుకునే కుకట్పల్లి నియోజకవర్గంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడ నివసిస్తుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు సైతం కుకట్పల్లి నియోజకవర్గంలో వారి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెందిన బీజేడీ పార్టీ నేడు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని వారికి వివరించారు. ఒడిశా రాష్ట్రంలో గత 5 సార్లుగా నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి అయ్యారని, త్వరలో జరగబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తిరుపతి పాణిగ్రహితో పాటు ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు. నియోజకవర్గం పర్లాకేండి వాసులందరి మధ్యన ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మహానగరం హైదరాబాద్
లో పేరు వచ్చినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వాసు తాలూకా కష్టం, వాళ్ళ తాలూకా శ్రమ ఉందని మాకందరికీ గట్టిన నమ్మకం. అలాగే ఇక్కడ వాళ్ళు సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి అక్కడ మా నియోజకవర్గం గుసాన్లోనైతేనేమి, కాశీనగర్లో అయితేనేమి, గుమ్మాలో ప్రతి ఒక్కరు వాళ్ళ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ వాళ్ళు సేవలు చేశారు. ఈరోజు దీనికి ఒక ప్రతిష్టమైన పేరు వచ్చిందంటే మా నియోజకవర్గం అందరి తాలూకా శ్రమ ఉందని నాకు గట్టి నమ్మకం. అలాగే ఈరోజు వాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకోవడానికి మేము వచ్చాం ఇక్కడికి. మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పదంలో ఈ ప్రాంతంలో కూడా వాళ్ళ వ్యవస్థలతో వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఈరోజు మేము ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్లో భాగంగా మా నవీన్ పట్నాయక్ నియోజకవర్గం పర్లాకిమెంట్కి సంబంధించిన వీళ్ళంతా గత పంచాయతీ ఎలక్షన్లో ఒకే ఒక్క శంఖం గుర్తుకి నవీన్ పట్నాయక్ని సమర్థించి అత్యంత మెజారిటీతో గెలిపించారు. మాకు ఈ ప్రాంతవాసులు, తెలుగువారు, ఒరియా వాళ్ళు వీళ్ళంతా కలిసి దగ్గర 55 పంచాయతీల్లో 47 పంచాయతీలు గెలిపించారు. 3 బ్లాక్ చైర్మన్లు అయితేనేమి, ఒక ఎన్ఎస్సి చైర్మన్, ఒక మున్సిపాలిటీ చైర్మన్, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ని స్థాపించే వ్యవస్థలో ఈ హైదరాబాదులో ఉన్న పర్లాకిమండి నియోజకవర్గ ప్రాంత ప్రజలు వీళ్ళంతా కలిసి ఒకే ఉద్యమంగా నడిపించాయి, ఆ విజయోత్సవాన్ని చేశారు. దానికి కారణం నవీన్ పట్నాయక్ గారు అత్యంత నిజాయితీ గల నాయకుడు. ప్రపంచంలో 5 సార్లు ఏకధాటిగా ముఖ్యమంత్రిగా ఉండి 25 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన సవాల్ విసిరారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 2 లక్షల రైతు రుణమాఫీ ఒకేసారి అమలు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటారని ఛాలెంజ్ చేశారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమా అని ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే మహిళలకు 2000 పెన్షన్ సరిగ్గా ఇవ్వలేకపోయిందని, ఒక్కో నెల అసలు పెన్షన్ ఇవ్వలేదన్నారు. అలాంటిది మహిళలకు నెలకు 2500 పెన్షన్ ఇస్తామని అమలు చేయలేని హామీలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 2500 పెన్షన్ ఇచ్చిందా అని ప్రశ్నించారు. 44 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడానికే 12,000 కోట్లు కావాలి. మరి 1,50,00,000 లక్షల మందికి 2,500 రూపాయలు చెప్పడం ఇవ్వడం సాధ్యమవుతుందా? ఇంపాసిబుల్. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినా కావచ్చు, నాకు తెలివి లేకపోవచ్చు, కానీ నాకే అర్థమైతే లేదు, మరి నీకు సామాన్యుడికి ఎట్లా అర్థమవుతుందా? మళ్ళీ అక్కడ అసెంబ్లీ మాత్రం వైట్ పేపర్ ప్రకటించాడు. ఏంటిది? ఈ రాష్ట్రం దివాలా తీసింది, మేము అన్నీ ఇద్దామనుకున్నాం కానీ కష్టమవుతుంది, ఒక ఫ్రీ బస్సు మాత్రం ఇచ్చిండ్రు, 100 కోట్లు 200 కోట్లు ఇచ్చిండ్రు, మిగతాది ఇచ్చినట్టు నటించి ఏదో కాగితాలు తీసుకున్నాను, అది రేపు ఎన్నికల తర్వాత తెలుసు. అంటే ఇక్కడ ఇష్యూ సెంట్రల్ బస్సెస్ స్కీమ్స్ లేదా పిఎంజిఎస్వై రోడ్లు ఇట్లాంటివి ఉంటాయి తప్ప ఇంట్లో ఉండవు. గ్రాంట్స్ ఉంటాయి, అవి ఉంటాయి తప్ప ఉండవు. ఒక్క పైస కూడా ఇక్కడ. ఒకవేళ ఇస్తే ఎఫ్ఆర్బిఎం రుణాలని 3% ఉన్న రుణాన్ని 3.5% దయతలిసి అయ్యో దివాదీష్టం ఇస్తే తప్ప విరలేదు. మనం అనుకుంటాం మీకు జీతం వస్తుంది 50,000 రూపాయలు, ఎంత చెట్టుకో అంతే కావాలంటాం. ఇల్లు కిరాయి గింత, కరెంటు బిల్లు గింత, నల్ల బిల్లు గింత, పిల్లల ఫీజులు గింత, ఏదైనా అపార్ట్మెంట్ కొనుక్కుంటే దానికి ఇన్స్టాల్మెంట్ గింత పోతే అల్లి కలిసి సున్నా. ఒకవేళ జీతం రాకపోతే ఈఎంఐ కూడా టైం కట్టకపోతే బ్యాంక్ అకౌంట్ ఆగమైపోతుంది. పేరుకి 50,000 రూపాయల జీతం, 2 లక్షల రూపాయలు కూడా గట్టిగా ఉంటుంది కథ, 5 లక్షల కూడా గట్టి కథ ఉంటుంది. ఇక్కడ కూడా ప్రభుత్వాలకి మీకు తెలుసు రాబడి ఎంత ఉందో కాన్స్టాంట్గా పోబడికి అంతే ఉంటుంది. మిగులు ఏమైనా ఉంటే గింటే 5,000 కోట్లు 10,000 కోట్లు దాదాపు సోక్ చేయాలి. మరి 5,000 కోట్లు 10,000 కోట్లతో సోక్ చేయాల్సి ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఇలా లక్షల కోట్ల రూపాయలు హామీలు ఇచ్చి అమలు అవుతుందా? ఇవాళ ఏమంటాడు ఆయన, ఇవి అమలు కావాలంటే మాకు ఒకటి ఏమంటాడు, ఎత్తిగా ఆగమైపోతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత పార్టీ నుంచి భారీగా వలసలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ గుడ్ బై చెప్పి హస్తంకు
చేయి అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ నుంచి మాజీ జెడ్పీటీసీ సభ్యులు 2 కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, తుర్కయాంజల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ ఆధ్వర్యంలో 2 కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. హయత్ నగర్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు నోముల కృష్ణగౌడ్, తుర్కయాంజల్ మున్సిపాలిటీకి సంబంధించిన 2 కౌన్సిలర్లు మర్రి మాధవి మహేందర్ రెడ్డి, పుల్లాగురం కీర్తన విజయనందన్ రెడ్డిలకు ఈ సందర్భంగా మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాత చెన్నూరు ప్రస్తుత పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన గొప్ప నాయకుడు సుధాకర్ రావు అని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నెమరుగొమ్మల సుధాకర్ రావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడియం శ్రీహరి, మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, కుప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధాకర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ రైతుల కోసం పట్టుబడి బయ్యన్న వాగుపై రిజర్వాయర్ తీసుకొచ్చిన మహానుభావుడు సుధాకర్ రావు అని కడియం శ్రీహరి కొనియాడారు. రిజర్వాయర్ ఇచ్చిళ్ళు, నాకు కూడా ఒక రిజర్వాయర్ కావాలని అడిగి పట్టుబట్టి బయ్యన్న వాగు మీద రిజర్వాయర్ తెచ్చిన వ్యక్తి కూడా డాక్టర్ సుధాకర్ రావు గారు. ఆ రకంగా ఈ ప్రాంత ప్రజలు, రైతాంగము సాగునీరు లేక త్రాగునీరు లేక అల్లాడుతున్నారు. వీళ్ళకు నాకు అవకాశం ఇచ్చారు, వీళ్ళ యొక్క సమస్య పరిష్కరించాలని చెప్పి వెంటబడి శ్రీరామ్ సాగర్ 2వ దశ పనులను పూర్తి చేయడానికి కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ సుధాకర్ రావు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఒక మంచి మిత్రుని కోల్పోయాను నేను. అంతేకాకుండా వారి మరణం పార్టీకి తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారి మరణానికి నా సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆదిలాబాద్ ఎంపీ స్థానం తిరిగి కైవసం చేసుకుంటామని బీజేపీ ఉపనేత ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అయితే సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావు పార్టీ గెలుపుకు పనిచేస్తారని, చిన్న సమస్యలుంటే త్వరలోనే సర్దుకుంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. మునిగిపోయే నావ బీఆర్ఎస్ అయితే మునిగిపోయే నావ కాంగ్రెస్ అంటున్న పాయల్ శంకర్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీజేపీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మనతో ఉన్నారు. చెప్పండి శంకర్ గారు, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దూకుడు పెరిగింది అన్ని పార్టీల మధ్య. ప్రత్యేకంగా మీ పార్టీ అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించింది. ఆదిలాబాద్లో పరిస్థితి ఎట్లా ఉంది? ఆదిలాబాద్లోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీ మెజార్టీ సీట్లను గెలవదు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఈ దేశ ప్రజలకు సేవలు, ఈ దేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో ఏ రకంగా గొప్పగా చాటి చెప్పిందో, ప్రతి ఓటరు మహాశయుల దగ్గరికి కార్యకర్తలుగా మేము వెళ్ళినప్పుడు కార్యకర్తలకు ఓటర్ల దగ్గరికి వెళ్ళి వస్తున్నటువంటి జవాబు ఏంటంటే, గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోదీ గారే ఉండాలి అని. ఈ రకంగా నేను 30 సంవత్సరాల నా రాజకీయ జీవితం ఏ రోజు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఇటువంటి గొప్ప నినాదం ప్రజల నుంచి రాలేదు. ప్రజల నుంచి వస్తున్నటువంటి భారీ స్పందన చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్లో ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవదు. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావు రెబల్గా దిగుతాను, బరిలోకి ఉంటాను అని చెప్తున్నట్లు సమాచారం వస్తూ ఉంది. పార్టీ అధినేతలు సంజాయించినా కూడా వినడం లేదని వార్తలు వస్తున్నాయి. ఎట్లా ఉండబోతుంది దాని ప్రభావం? ఏం లేదు, వారు కూడా పార్టీ గెలుపు కొరకే కృషి చేస్తామని మాట్లాడిన సందర్భాలు, చిన్న విషయాలు ఏదన్నా ఉంటే పార్టీ పెద్దలు ఆ విషయాలలో మాట్లాడతారు. మేము అందరం కలిసికట్టుగా పనిచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా. అంటే క్యాడర్ ఉన్న నేత కావాలా లేకపోతే వలస వచ్చిన నేత కావాలా అని ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. దీన్ని ఎట్లా చేస్తారు? అనేక విషయాల్ని ఆలోచించి కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ పార్లమెంటు సీట్ల కేటాయింపు విషయం అనేది అది జాతీయ పార్టీకి సంబంధించిన అంశం. మాకు ఇచ్చినటువంటి బాధ్యతని మేము నెరవేరుస్తాం తప్పితే మిగతా సీట్ల విషయం అనేది మా పరిధిలోకి రాని విషయం. అలాగే ఆదిలాబాద్లో కాంగ్రెస్ కు నాయకత్వ లోపం కనబడతా ఉంది, మరోవైపు బీఆర్ఎస్ ఖాళీ అవుతా ఉంది. ఈ రెండు పరిణామాలు మీకు ఎట్లా ప్రభావితం చేస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీ మునిగిపోతున్నటువంటి నావ, మునిగినటువంటి నావ. ఆ పార్టీలోకి మిగతా నాయకులు ఎవరు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఉన్న నాయకులంతా కూడా బయటకు. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ప్రధానమంత్రి అయ్యేది లేదు, వాళ్ళు అక్కడ ఈ దేశాన్ని పరిపాలించేది. మిగిలిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటి. ప్రజలకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది.
రేపు 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 400కు పైగా స్థానాలు భారతీయ జనతా పార్టీకి మెజార్టీ రాబోతున్నది. ఖచ్చితంగా ఓటరు ఎప్పుడు కూడా తన ఓటుని వేస్ట్ చేసుకోవాలి. గెలిచే వ్యక్తులకి ఓటు వేయాలన్నటువంటి ఒక ఆలోచన ఉంటుంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ప్రజలంతా కూడా ఆదరణ చూపుతున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే తెలంగాణ రాష్ట్రంలో గెలవాలి. మొన్న మోడీ పర్యటనలో ఏమి వరాలు ఇవ్వలేదు ఆదిలాబాద్కు. ఇదే అంశాన్ని విపక్షాలు కూడా ప్రజలకు తీసుకెళ్లే అవకాశం ఉంది. దీన్ని ఎట్లా గెలుస్తారు? ప్రధానమంత్రి గారు మాట్లాడేటప్పుడు దేశ విషయం, రాష్ట్ర విషయం, అంతర్జాతీయ అన్ని విషయాలు కలిపి మాట్లాడారు. ఏ ఒక్క విషయం మీద స్పెసిఫిక్గా ఒక్క పని గురించో ప్రధానమంత్రి గారు మాట్లాడేటప్పుడు మేము రాతపూర్వకంగా ఇచ్చినటువంటి అన్ని విషయాల మీద మాట్లాడడం జరిగింది. ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా అన్ని విషయాలలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సాయం చేసి ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సమస్యలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కారం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. ఇది మొత్తం మీద ఆదిలాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆదిలాబాద్ పార్లమెంటు రోజుకు మలుపు తిరుగుతా ఉంది రాజకీయం. అలాంటి ఆదిలాబాద్ విషయంలో గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోసారి బీజేపీ అభ్యర్థి గెలుస్తారు. స్వయం బాబురావు కూడా పార్టీ గెలుపుకు ప్రయత్నం చేస్తారన్నారు. ఆ విషయం కూడా పలు సందర్భాల్లో చెప్పినట్లు ఆయన గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ అందరికీ ఆశాజనకంగా కనబడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ ఇప్పటికే నిర్ణయించుకొని ఉన్నారు మోడీని బీజేపీని గెలిపించేందుకు. ఖచ్చితంగా ఆదిలాబాద్లో మరొకసారి బీజేపీ జెండా ఎగురుతుంది ఎంపీ స్థానంలో అని కూడా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ టెలివిజన్ హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా శ్రీ వ్యాసాశ్రమ తృతీయ పీఠాధిపతులు పూజ్యశ్రీ పరిపూర్ణానందగిరి స్వాముల వారి ఆధ్వర్యంలో 98వ సనాతన వేదాంత జ్ఞాన సభను నిర్వహిస్తున్నామని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షురాలు సారాబాయి లక్ష్మణ్ గుప్తా తెలిపారు. ఈ నెల 25, 26, 27 తేదీన ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జ్ఞానసభతో పాటు యజ్ఞాలు, ఉపన్యాసాలతో నిర్వహిస్తున్న సనాతన జ్ఞానసభలు జరుగుతున్నందున రాష్ట్ర ప్రజలు కార్యక్రమాన్ని విచ్చేసి విజయవంతం చేసి ఈశ్వర అనుగ్రహాన్ని గురుకృపకు పాత్ర కాగలరన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరి ఇతర రాష్ట్రాల్లోని యావత్ మంది భక్తులందరూ వారి వారి బంధుమిత్రులకు రావాలని కోరారు. ఈ సమావేశంలో షారబ్ లక్ష్మణ్ గుప్తా, పాండు గుప్తా, రెడ్డి శెట్టి, చంద్రశేఖర్ రావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే చక్కని భోజన ఏర్పాట్లు ఉంటాయి. అలాగే కళ్యాణాలు, శివపార్వతి పరమేశ్వరుల యొక్క కళ్యాణాలు, శ్రీ సీతారాముల యొక్క కళ్యాణాలు, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. హోమాలు అత్యద్భుతంగా నవగ్రహ హోమాలు, తర్వాత మృత్యుంజయ హోమాలు, ఆయుష్య హోమాలు, సుదర్శన హోమాలు, ఇలా చండీ యాగం, ఇలా ఎన్నో జరుగుతాయి. కన్నుల పండుగగా ఉంటుంది. చూసిన వాళ్ళు ధన్యులు. అందరూ తరలి రండి, ధరించండి, మీ జీవితాలు ధన్యమవుగాక అని సభాపూర్వకంగా మీ అందరినీ మనసారా ఆహ్వానిస్తున్నాం. బంధుమిత్ర సపరివార సమేతంగా మీరు రావాలని మనసారా కోరుతున్నాం. మీ అందరినీ గురుదేవులు, సమస్త దేవతలు అనుగ్రహించి రక్షించి కాపాడుగాక. శ్రవణాయాకు బహుభిర్యో నలభ్య. ఇటువంటి కార్యక్రమాలని మనం అందరికీ లభ్యం కాదని భగవంతుడే చెప్తున్నాడు. ఇటువంటి అవకాశాన్ని భగవంతుడు మీకు ఇచ్చినందుకు సద్వినియోగం చేసుకొని మాట్లాడే దేవుడిగా, మాట్లాడే దేవతలుగా మారిపోవాలని, వీళ్ళు స్వర్గమై మీరు దేవతలై హాయిగా ఆనందంగా ఉండాలని, మీ పైన వారు అనుగ్రహం కుమ్మరిష్లాగా కురవాలని, వీళ్ళు స్వర్గంలా ఉండాలని మనసారా దీవిస్తున్నాం. ఓం తత్సత్. ఓం. బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో భూమి కబ్జా యత్నిస్తున్నారంటూ నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్తో పాటు లింగారెడ్డి శ్రీధర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సర్వే నెంబర్ 129/54లో 1350 చదరపు గజాల స్థలాన్ని నవయుగ సంస్థ కొనుగోలు చేసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ సంస్థల కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈ నెల 21న కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో 400, 471, 447, 120B, రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావు, అదనపు ఎస్పీలు భుజంగారావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అంతకుముందు వారిద్దరికీ గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించే కోర్టు హాజరుపరిచారు.
ఈ క్రమంలో వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పంజాగుట్ట పోలీసులు వీరిని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 అదనపు ఎస్పీలు భుజంగారావు, తిరుపతన్నలకు శనివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అలాగే మాజీ డీసీపీ రాధాకిషన్ రావు మీడియా అధినేత పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురు ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. అయితే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతల కారణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు సిట్ బృందం భావిస్తోంది. A2A3కి మేము రిమాండ్ రిపోర్ట్ అపోజ్ చేసినాం. అయినా కూడా జడ్జి గారు మా వాదనలు కన్ఫర్మ్ వాళ్ళ పీపీవై కన్ఫర్మ్ చేసి రిమాండ్ 64 పంపించాను. బికాస్ ఆఫ్ ఏంటంటే 409 ఐపీసీ అండ్ సెక్షన్ 70 ఆఫ్ ఐటీ యాక్ట్ 2 ఎబో 7 ఇయర్స్ ఆఫెన్స్ ఉన్నాయి కాబట్టి రిమాండ్ బిలో 7 ఇయర్స్ రిమాండ్ పంపించాను. A1 పోలీస్ కస్టడీ ఎక్స్టెన్షన్ కంప్లీట్ అయిపోయింది. దాన్ని కూడా మేము మండేనా దాన్ని కూడా మేము చేయలేదు. నెక్స్ట్ మంత్ 6 వరకు పెట్టారా? ఏప్రిల్ 6. 2 రోజుల క్రితం బొల్లారం పారిశ్రామిక వాడలో భారీగా డ్రగ్స్ దొరకడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అది మరవక ముందే బొల్లారం పారిశ్రామిక వాడలో మరో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. ఎక్సైజ్ అధికారుల సమాచారంతో రంగంలోకి దిగిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పారిశ్రామిక వాడలోని మెడికేమ్ ల్యాబ్ పరిశ్రమలో సోదాలు నిర్వహించారు. సోదాలో 2 కిలోల 85 గ్రాముల నిషేధిత డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 2 రోజుల క్రితం ఓ పరిశ్రమలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది.